ఇక పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కడపలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్ నుంచి 7 రోడ్ సర్కిల్ వరకు ఎడ్ల బండితో వినూత్నంగా నిరసన తెలిపారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మళ్లీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పెనుభారం మోపారని నేతలు మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కేంద్రం ఆయిల్ ధరలు పెంచడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆయిల్ కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయన్న కారణంతో, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయన్న కారణంతో పెంచుతున్నామని చెప్పారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఇప్పటికే నిత్యావసర సరుకులు విపరీతంగా ధరలు మండిపోతుంటే ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.